హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా కొంత వయసు పడిన తర్వాత కీళ్ళ నొప్పులతోటి, కాళ్ళ నొప్పులతోటి, లేదా గుజ్జు అరిగింది అని, ఎముకలు అరిగాయని, లేదా కాల్షియం తగ్గింది అని, లేదా యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంది అని నానా రకాలైనటువంటి సమస్యలతో ఈ జనరేషన్ చాలా వరకు బాధపడుతున్నారని, అతి చిన్న వయసులోనే కాళ్ళ నొప్పులకు, కీళ్ళ నొప్పులకు గురి అవుతున్నారు. సరిగా నడవలేరు, మెట్లు ఎక్కలేరు, ఎక్కువ దూరం నడిచినా ఆయాసం, కాళ్ళ నొప్పులు ఎక్కువ అవ్వడం, పెయిన్స్, సలపడం, నొప్పి, ఇలా సూదులతో కూర్చున్నట్టుగా ఉండడం, ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారండి. నా దగ్గరికి చాలా మంది కూడా వచ్చి ఇలాంటి సమస్యలు ఎక్కువగా 40 years పైబడిన వాళ్ళలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. దీనికి కారణం శరీరానికి కావాల్సినటువంటి పోషకాహారాలు అందకపోవడం, కాల్షియం అందకపోవడము, లేదా ఎక్కువగా డ్రింకింగ్, స్మోకింగ్, మత్తు పదార్థాలు అలవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి పెరిగిపోవడము, అదేవిధంగా ఎక్కువగా కూర్చొని ఉండడము, కదలకుండా ఉండడం, తిన్న వెంటనే పడుకోవడం, శరీరానికి కావాల్సినటువంటి శ్రమను మనం అందించకపోవడం వల్ల ఈ సమస్యలు రావడం అనేది జరుగుతుందండి. అయితే సహజంగా కొంతమందిలో వయసు పెరగడం వల్ల కూడా, శారీరక బలహీనతల వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. మరి ఇలాంటి వారికి ఈ కీళ్ళ నొప్పులను, కాళ్ళ నొప్పులను తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కాను మనం తెలుసుకుందామండి. అది ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్, అంటే కడుపులోకి తీసుకునేటివి, అలాగే పైన రాసుకునేవి, రెండింటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అందులో భాగంగానే ఇప్పుడు మనం వచ్చేసి ఇంటర్నల్, అంటే కడుపులోకి తీసుకోవాల్సినటువంటి ఔషధాలు ఏంటి, లేదా చిట్కా ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఎవరైనా సరే చింతపిక్కల పొడి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే, ఈ చింతపిక్కల పొడిని తీసుకోండి, ఓకేనా. అంటే ఒక మామూలుగా ఏదైనా ఒక చింత గింజలు వేయించుకొని పొడి చేసుకున్నా పర్వాలేదు, లేదంటే చింతపిక్కల చూర్ణం అని మనకు షాపులలో కూడా అవైలబుల్గా ఉందండి. దీనిని ఎలా ఉపయోగించాలంటే, ఈ చింతపిక్కల పొడిని ప్రతిరోజు ఉదయం పూట గోరువెచ్చటి పాలలో కానీ, గోరువెచ్చటి నీళ్ళలో కానీ, లేదా తేనెతో కానీ ఒక 1/2 చెంచా మోతాదుగా ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే ఒకవేళ మీకు దొరికితే బూరుగు బంక అని కూడా లభిస్తుందండి, ఓకేనా. బూరుగు బంకను ఈ చింతగింజల పొడితో సమానంగా కలుపుకొని కూడా మీరు దీనిని ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల కూడా మంచి ప్రయోజనం పొందడం జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రతిరోజు ఈ చింతగింజలు, బూరుగు బంక రెండింటి యొక్క చూర్ణాన్ని, కాంబినేషన్ని కనుక మీరు వాడినట్లయితే ఈ కాళ్ళలో ఆరిపోయినటువంటి గుజ్జు అనేది క్రమక్రమంగా మళ్ళీ తయారవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఎక్స్టర్నల్ యూజ్గా వచ్చేసి మనకు ఉమ్మెత్తకాయలండి. నల్ల ఉమ్మెత్తకాయలు కావాలి. ఇందులో తెల్ల ఉమ్మెత్త ఉంటుంది, నల్ల ఉమ్మెత్త ఉంటుంది. నల్ల ఉమ్మెత్త చెట్టు యొక్క, అంటే నల్ల ఉమ్మెత్త యొక్క కాడ అనేది నల్లగా ఉంటుంది అన్నట్టు. దాని యొక్క కాయలు వచ్చేసి ముళ్ళులుగా ఉంటుంది. ఆ కాయల్ని తీసుకొని వచ్చి వాటిని కచ్చపచ్చగా దంచేసి ఒక 1/2 లీటర్ నువ్వుల నూనెలో వేసి నిదానంగా వేడి చేయండి. దానిలో సరిపడా, అంటే సుమారుగా ఒక 100 ml తీసుకుంటే కనుక ఒక 50 grams ముద్ద కర్పూరాన్ని వేయండి అందులోనే, ఓకేనా. వేసి నిదానంగా కర్పూరం కరిగిపోతుంది, నిదానంగా మరగనివ్వండి. కాయ అంతా కూడా నల్లబడిపోతుంది. అప్పుడు దాన్ని వడబోసుకొని ఆ నూనెను ప్రతిరోజు గోరువెచ్చగా చేసుకొని ఎక్కడైతే మీకు నొప్పులు ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కూడా మంచి ఒక 5 నుంచి 10 నిమిషాలు మంచిగా మసాజ్ చేయండి. ఇలా చేస్తే ఈవెన్ పక్షవాతంతో బాధపడే వారు కూడా త్వరగా చేతులకు అంటే బలం చేకూరడం, కాళ్ళకు బలం చేయడం, లేచి నడవడం లాంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్గా కాళ్ళ నొప్పులకు, కీళ్ళ నొప్పులకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కూడా, అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అయితే ఇకపోతే తినకూడని పదార్థాలు అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. చాలా మంది చాలా రకాల మెడిసిన్స్ వాడుతున్నా సరైనటువంటి ఫుడ్ ఫాలో అవ్వకపోవడం వల్ల సమస్య అనేది అలాగే ఉండడము, లేదా ఇంకా పెరగడం అనేది జరుగుతుంది. మరి వాళ్ళు తినకూడని ఆహార పదార్థాలు ఏంటి? ముఖ్యంగా దుంపకు సంబంధించినవండి, ఆలుగడ్డ కానివ్వండి, ఓకేనా, చామగడ్డ కానివ్వండి, దుంపలు అసలు పూర్తిగా మానివేయాల్సి ఉంటుంది. తర్వాత వంకాయ కూడా అండి, వాతతత్వం అధికంగా కలిగిస్తూ ఉంటుంది కాబట్టి వంకాయను కూడా మానివేయాలి. అండ్ చింతపులుపు, అసలు చింతపులుపును మీరు దరి చేరనివ్వద్దు. దానివల్ల చాలా రకాల సమస్యలు అంటే ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటాయి అన్నట్టు. పోతే ఇంకా పచ్చళ్ళు, చికెన్, అదేవిధంగా శనగపిండి, ఇది కూడా కొంతవరకు మనకు ఆరోగ్యానికి, అంటే కీళ్ళ నొప్పులకు రావడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అండ్ గ్యాస్ ట్రబుల్ ఫామ్ చేస్తుంది ఈ చింతపిండి అనేది కూడా, శనగపిండి అనేది కూడా, ఓకేనా. అండ్ ముఖ్యంగా డ్రింకింగ్, స్మోకింగ్, గుట్కా, పాన్, తంబాకు, పొగాకు ఉత్పత్తులు కానివ్వండి, మత్తు పదార్థాలు కానివ్వండి పూర్తిగా మానివేయాల్సి ఉంటుంది. కూరగాయలు అన్ని తినొచ్చు, ఆకుకూరలు అన్ని చెప్పినా కాబట్టి ఆకుకూరలు కూడా అన్ని తినొచ్చు అండి. అండ్ నాన్ వెజ్ కూడా దాదాపుగా మానివేయాలి. అన్ని కూడా వాతత్వాన్ని కలిగిస్తాయి, వేడి శరీరాన్ని చేస్తుంటాయి, అంటే వేడి చేస్తూ ఉంటాయి కాబట్టి మానివేయడం. ఉడకబెట్టిన గుడ్లు తినండి. దీనివల్ల మన కాల్షియం కానివ్వండి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి అంత కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. పాలు తాగాలి. కాల్షియం సంబంధించినటువంటి కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే కొంతవరకు ఈ బాధ నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. ఇప్పుడు మనం ఇంటర్నల్ గా అండ్ ఎక్స్టర్నల్ గా
రెండింటి గురించి కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ రెండింటిని కూడా వాడుకోవచ్చు. ఒకవేళ సమస్యలు అధికంగా ఉన్నట్లయితే కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా నేను చెప్తాను. వాత గజాంకుశ రస అని ఉంటుందండి. వాత గజాంకుశ రస అని దీన్ని వాడుకోవచ్చండి. అది మాత్రలు ఉదయం ఒకటి రాత్రి పెట్టేసుకోవచ్చు. లేదా మనకు ఆర్థరిల్లా అని మనకు చెరక్ కంపెనీలో లభిస్తుందండి. అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ మాత్రలు కూడా మనం వాడుకోవచ్చు. యోగరాజ గుగ్గులు, ఈ యోగరాజ గుగ్గులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కీళ్ళ నొప్పుల మీద వాతతత్వం కలిగి ఉన్న వారికి ఇది చాలా బాగా మేలు చేస్తూ ఉంటుంది. ఇలా ఈ మెడిసిన్స్ ని కూడా వాడుకుంటూ మనం ఈ చిట్కాలను ఫాలో అయినట్లయితే, ఈ ఫుడ్ ఫాలో అయినట్లయితే తప్పకుండా ఈ శరీరం యొక్క కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవి పూర్తిగా అదుపులోకి వస్తాయి. కొంతకాలం వరకు మళ్ళీ మనం ఆరోగ్యంగా నడవగలం, చేయగలము. ఓకే, అయినా కూడా ఆల్రెడీ సమస్యలు అధికంగా ఉండి ఒకవేళ సమస్యతో ఇంకా ఏ చిట్కాలు మందులు వాడినా కూడా క్యూర్ అవ్వడం లేదు అనుకుంటే దీనికి ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీనికి సంబంధించిన కొన్ని టెస్టులు చెప్తాం. ఆ టెస్టులు చేయించుకొని దానికి తగ్గట్టుగా దానికి అనుగుణంగా మనం కొన్ని రకాల కోర్సెస్ ని మనం సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందండి. అది వారి శరీర తత్వాలను బట్టి, వయసును బట్టి, ఆ వ్యాధి యొక్క తీవ్రతను బట్టి, దేనివల్ల వచ్చిందనే దాన్ని బట్టి మనం ఆ ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు మీరు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందొచ్చండి. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం చాలా అందిస్తుంది. ఓకే, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిట్కాలు ఇంకా ముందు చాలా రాబోతున్నాయి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు నేను అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.